ధర్మపురి క్షేత్రానికి అమ్మగారు భారతీయ సత్యవాణి అమ్మగారు. ఆమె పేరులో గొప్పతనం ఏంటంటే నవయుగ ద్రౌపది అని కూడా అంటారు అమ్మని. అందుకు ఆ యొక్క అమ్మగారు ఇక్కడ ఆహ్వానించి ఇటువంటి యొక్క సేవా కార్యక్రమం అర్చన అంటే మరి మామూలుగా కాదు. అభిషేకం, పాదాభిషేకం చేసింది, పూలాభిషేకం, వస్త్రాభిషేకం, మామూలు అభిషేకం అందరు చేయరు, ఇది అందరికి ఉండదు. అటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీ కార్మికులను గ్రహించి ఆ తల్లి చూసి ఏమిటి అనేది అనుభవించి ఆమె విచారించి ఇలాగనే చేసింది. ఒకప్పుడు సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం పడ్డది. అప్పాల ప్రసాదీజీ గారు స్వామి మరి యొక్క మియాపూర్ లో అలాగే చేశాడు. నాకు మరి పురస్కారం ఇచ్చాడు స్వామి వివేకానంద జయంతి రోజు. అలాగే ఈ స్వామి వారికి అందరికీ, స్వాములకు నాకు పేరు తెలియదు నాయన. మరి ఈ స్వామి తరఫున ఈ యొక్క ఇంతమంది తరఫున నేను వాళ్ళకి ద్వాదశి నమస్కారాలు చేస్తున్నాను. ఎవరికి వేదికపై మరి ఆశీర్వాదాలు కూర్చున్నటువంటి యొక్క మహాత్ములకు, అమ్మగారికి. అందుకు ఇటువంటి కార్యక్రమం అంటే ఏమిటి, అమ్మ ఎలా చేస్తుంది, ఇప్పటిదాకా చేసింది శివుని పార్వతుల కళ్యాణం. శివుడు అంటే పురుషుడు, పార్వతీదేవి ప్రకృతి అంటే ప్రకృతి పురుషుల యొక్క కళ్యాణం చేసింది ఆ తల్లి. ప్రకృతి అంటే మామూలు కాదు, 16 కళలు నిండుంది ప్రకృతి, మామూలుగా ఉండదు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అని కూడా అంటారు. అటువంటిది ఆ చెంగావి రంగు అంటేనే 16 కళలు. ఆ 16 కళలు ఆ తల్లి ఇప్పుడు పార్వతీదేవి స్వరూపాన్ని ఆ తల్లి ఇప్పుడు పూజ చేసింది, వివాహం చేసింది, వివాహము కళ్యాణం. పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క కళ్యాణం చేసి ఆ కళ్యాణం చేసినటువంటి సందర్భంలో ఇంతమంది కార్మికులు అంటే కర్మ, శ్రమజీవులు అలాని గుర్తించడం అందరితోటి కాదు. మస్తుగా ఉన్నారు, యమాయములు ఉన్నారు ప్రపంచంలో, మరి యోగులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, తపస్సంపన్నులు ఉన్నారు, ఇంకా కోటీశ్వరులు కూడా ఉన్నారు. కానీ అందరికి గుర్తించేటువంటి గుణం అందరికి ఉండదు. ఆ తల్లి చాలా గొప్పది, చాలా ఇదే. ఉగాది పురస్కారం ఇచ్చింది నాకు పిలిచి. మరి కార్తీక అది రాఖీ పౌర్ణమి రోజు ఇక్కడ రక్షాబంధన్ జరిగి ఆ రోజు కూడా అనంత లక్ష్మమ్మ గారు, ఇంకోసారి పేరు ఏదో ఉన్నది అమ్మగారు, ఆ సారు కార్తీక పౌర్ణమి రోజు గారు వాళ్ళందరూ కలిసి నాకు ఇక్కడ సన్మానం కూడా చేశారు. నేను చిన్నదాన్ని అన్నదే అది శివుని కంటే ముందు పుడితేనన్నది. చిన్నదాన్ని శివుని కంటే ముందు పుట్టింది ఆ తల్లి, కంట్ల కూడా పుట్టింది శివుని కంట్ల. అటువంటిది మన హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మము మామూలుది కాదు. అటువంటి ధర్మాన్ని ఈ తల్లి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, స్వామి ఓ కైలాసపతి ఓ పరమేశ్వర, ఏమయ్యా ఈ యొక్క జీవుడు పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అవుతున్నాడయ్యా అని అడిగింది ఆ తల్లి. అడిగితే ఓ పార్వతి, నీవు నా స్వరూపురాలవు కనుక నీకు చెప్పుతున్నాడమ్మా, మరి జాగ్రత్తగా రాలవయ్యను. నెత్తిల చేయిట్ల పెడితే కూడా ఇంద్రియాలు, సర్వేంద్రియాలు, మనసు అనేటువంటిది పవనము కంటే వేగమైంది, గాలి కంటే వేగమైనటువంటిది. ఆ గాలి కంటే వేగమైన మనసు అంట సర్వేంద్రియాలు పోతాయి, దృష్టి పోతుంది. దృష్టి పోయిన తర్వాత సర్వేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం పరిగెత్తుతుంటది. అందుకు అటువంటిదమ్మా పార్వతి అని ఈ జీవుడు బ్రహ్మం ఎలా అయ్యిండని అడిగితే ఆ తండ్రి, నీవు నా స్వరూపురాలవు గనుక నీకు చెప్పుతున్నాను, జాగ్రత్తకు రాలవై వినుమని ఆ యొక్క పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇది స్కాంద పురాణ ఉత్తరాఖండ ఉమామహేశ్వర సంవాదంలో ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు రాసినటువంటి యొక్క విషయము గురుగీత, ఆ గురుగీతలో చెప్పినటువంటి యొక్క విషయం ఇది. అందుకు ఇది స్కాంద పురాణం ఆది జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్నెన్నో రాశాడు. అందులో మనం ఎంత ఈ ప్రపంచం అంతా యోగులు కానీ, పురుషులు కానీ, తపస్సంపన్నులు కానీ, వేదాంతులు కానీ, ఎవరు ఎంత విద్వాంసులు అయినా కానీ, ఎంత ఒక్క పైసా
99 పైసల భాగం అలాగే దాచిపెట్టిండు ఆ జ్ఞాన భండాగారాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు. అందుకు ఇప్పుడు అమ్మగారు 108 మందికి చేసింది. అందుకు 108 పేర్లను నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవిల్ నోటను పలుకంగరానిది ఓంకారాతీతము బూటకము ఈ ఓంకార సహితము సూటిగా నడినాలం పాట లోపల వెలసి నీటైనక్షర బీజానది దేవతలతోను నిష్ట నిజ గురు విష్ణుమూర్తని అష్టతనువుల కవలివాడని కష్ట నిష్ట